హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా ఐషు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వాటర్ వెయిట్ చేస్తుంటే ఒకటి గుర్తొచ్చింది. 1-2 వర్షాలు పడ్డాయో లేదో అప్పటి నుండి మా మమ్మీ ఫోన్ చేసినప్పుడల్లా వాటర్ వెయిట్ చేసుకొని తాగండి అని చెప్తూనే ఉంది. ఫైనల్గా ఒక డైలాగ్ కూడా వేసింది. మీరు తాగినా తాగకున్నా నా మనవడికైతే తాగించండి అని అన్నది. అంతే కదా, ఈ అమ్మమ్మలకు మనవడు మనవరాలు వచ్చిన తర్వాత కూతుర్ల పైన ప్రేమ తగ్గిపోతుంది. ఏమంటారు? ఇక కుకింగ్లోకి వెళ్దాం. మనం ఆ రోజు ఏ వంట చేసుకుంటామో ఆ వంటకి సంబంధించిన వెజిటేబుల్స్ అన్నిటినీ మనం ముందే ఫ్రిడ్జ్లో నుండి తీసి ఒక 15 మినిట్స్ ముందే తీసి వాటర్లో వేసి పెట్టాలి. అలా పెట్టడం వలన వాటిలో ఉన్న డస్ట్ అంతా వాటర్లో కిందికి వెళ్తుంది. అప్పుడు వెజిటేబుల్స్ని క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. అలా కాక మనం ఫ్రిడ్జ్ నుండి వెజిటేబుల్ తీసి వెంటనే క్లీన్ చేస్తే ఆ డస్ట్ అనేది పోదు. ఎందుకంటే అది ఫ్రిడ్జ్లో ఉండడం వలన డస్ట్ అనేది వెజిటేబుల్స్కి అతుక్కొని ఉంటుంది. వెజిటేబుల్స్ అన్నీ వాటర్లో వేసి గిన్నెలన్నీ సర్దేస్తున్నా. నైటే గిన్నెలన్నీ కడిగి కిచెన్ క్లీన్గా ఉంచుకుంటే మార్నింగ్ వంట చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. నాకైతే సింకులో గిన్నెలు ఉంటే ఏదో తెలియని ఒక రకమైన కోపం వస్తుంది. మిగతా పని అంతా అయిపోయినా కూడా ఆ గిన్నెల పైనే ఉంటుంది ధ్యాస. అయ్యో ఇంకా గిన్నెలు కడగాలి అని అనిపిస్తుంది. కొందరికేమో బట్టలు మడత పెట్టడం అంటే ఇష్టం ఉండదు, మరికొందరికేమో గిన్నెలు కడగడం అంటే ఇష్టం ఉండదు. అలా మీకు ఏ పని చేయడం ఇష్టం ఉండదో కామెంట్ చేయండి. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కోసం క్రిస్పీ ముంగ్లెట్ చేస్తున్నాను. దీనికోసం చట్నీ టమాటా కారం చేస్తున్నాను. టమాటా కారం చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది. నేను ఇక్కడ కొన్ని ఎండుమిర్చి తీసుకొని హాట్ వాటర్లో సోక్ చేశాను. ఇక్కడ మీకు చిన్న టిప్ చెప్తాను. మనం వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు వాటి నుండి వచ్చే వేస్ట్ని మొత్తం కౌంటర్ టాప్ పైన పడేయకుండా ఇలా ఏదైనా ఒక వేస్ట్ బాక్స్ పెట్టుకొని అందులో వేస్తే కౌంటర్ టాప్ చాలా నీట్గా ఉంటుంది. అంతేకాకుండా వంట అయిపోయిన తర్వాత కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. టమాటా కారం కోసం ఒక 3-4 టమాటాలు తీసుకొని వాటిని కట్ చేసి కొంచెం ఆయిల్ వేసి అందులో టమాటాలు, సాల్ట్, మెంతులు, జీలకర్ర, కొన్ని వెల్లుల్లి వేసి టమాటాలని బాగా మగ్గనివ్వాలి. ఇక్కడ టమాటాలు మగ్గే వరకు కర్రీ కోసం కూరల సంతకాయ కూర వండుతున్నా. స్కూల్ లంచ్ బాక్స్ కోసం పాలకూర రైస్ చేస్తున్నాను. పాలకూర రైస్ కుక్కర్లో వేస్తున్నాను. కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసి అందులో కొన్ని కాజు వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసి అదే ఆయిల్లో పాలకూర వేసి ఫ్రై చేసుకోవాలి. పాలకూరని కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని అందులోనే కొంచెం ఉప్పు, కారం వేసి అందులోనే రైస్ వేసుకొని పాలకూరతో పాటు కొంచెం ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ అనేవి కొంచెం తక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే పాలకూరలో వాటర్ ఉంటాయి కాబట్టి కొంచెం తక్కువ వేసుకొని కుక్కర్ని 2 విజిల్స్కి ఆఫ్ చేసి ఆవిరి పోయేదాకా ఉంచాలి. రైస్ అండ్ కర్రీ అయిన తర్వాత ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాను. టిఫిన్లోకి క్రిస్పీ ముంగ్లెట్ చేస్తున్నాను. దీనికోసం మనం ముందు రోజు నైటే పెసరపప్పును నానబెట్టుకోవాలి, లేదంటే ఒక 3 అవర్స్ నానినా సరిపోతుంది. మార్నింగ్ ఆ పెసరపప్పులోని నీళ్ళన్నీ తీసేసి ఆ పెసరపప్పులో పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం వేసి మిక్సీ పట్టాలి. పెసరపప్పు మిక్సీ పట్టిన తర్వాత టమాటా కారం కూడా మిక్సీ పట్టి పోపు వేసాను.
నేను ఇవన్నీ రెడీ చేసుకునేసరికి మా బాబు అండ్ మా ఆయన ఇద్దరు లేచారు. ఇంకా అప్పుల కోసం పాలు, మా కోసం టీ పెడుతున్నాను. ఇవి రెండు అయ్యేసరికి బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేస్తాను. క్రిస్పీ ముంగ్లెట్ కోసం పెసరపప్పు పిండిలో క్యారెట్ తురుము, ఆనియన్ తురుము, కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకొని అందులోనే కొంచెం సాల్ట్ అండ్ సోడా వేసి పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ పైన కొంచెం ఆయిల్ వేసి ఆ ఆయిల్ని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా ప్యాన్ని తిప్పాలి. ఇప్పుడు మనం పెసరపప్పు పిండిని దోశలాగా వేసుకోవాలి. ఇక్కడ ఈ పిండిని మనం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఒకవేళ హై ఫ్లేమ్లో కుక్ చేసినట్టయితే పైన పైన క్రిస్పీగా అవుతుంది కానీ లోపల మాత్రం ఉడకదు. అందుకనే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే బాగా ఉడుకుతుంది. ఈ దోశ పైన బీట్రూట్ని సన్నగా కట్ చేసుకొని ఆ తురుముని దోశ పైన వేసి రెండు వైపులా కొంచెం కొంచెం ఆయిల్ వేస్తూ కాల్చుకోవాలి. ఇది ప్రోటీన్ రిచ్ ఫుడ్. ఇది పిల్లలకి చాలా మంచిది. బ్రేక్ఫాస్ట్లోనైనా, లంచ్లోనైనా, డిన్నర్లోనైనా ఇవ్వచ్చు. టమాటా కారంతో ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇదేనండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నోటిఫికేషన్ మీ దాకా రావాలి అంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.